హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ డిమాండ్ల సాధనలో ముందడుగు వేసిన ఉద్యోగులు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు నేడు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహాధర్నా కార్యక్రమాలనైతే ప్రారంభించారు. ఆందోళనకు కారణాలు మరియు డిమాండ్లు ప్రధానంగా ఈ ఉద్యోగులు తమ వేతనాల పెరుగుదల, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం అమలు మరియు ఇతర ఉద్యోగ భద్రతమైన అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంవత్సరాలు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ తమకు సరైన గుర్తింపు, వేతన స్థిరత్వం లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వారు ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా సరైన స్పందన రాకపోవడంతో ఈ మహాధర్నాలకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల వాదన తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇప్పటికే ప్రభుత్వ పెద్దల ముందు ఉంచినట్టు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకుని సానుకూలంగా స్పందించని ఈ పక్షంలో ఈ నిరసనలను మరింత ఉధృతం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి నేటి ఉదయం నుంచే రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలుగా మరియు ముఖ్య పట్టణాల్లో ఉద్యోగులు మహాధర్నాలు శిబిరాలనైతే ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ మహాధర్నాల వల్ల కొన్ని ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలకు పాక్షికంగా అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నిరసనలు ప్రశాంతంగానే ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ స్పందనపై తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుంది అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నాలు ప్రారంభం కావటం వారి సమస్యలను తీవ్రతరం తెలియజేస్తోంది. సో, ప్రభుత్వం వీరి డిమాండ్లపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇది ఉద్యోగుల సమస్యలకు సంబంధించి తాజా పరిణామం. తదుపరి అప్డేట్‌ల కోసమైతే వచ్చిన వెంటనే మన ఛానెల్ ఎప్పటికప్పుడు వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలు ప్రారంభమైన మహాధర్నాలు.